హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అప్డేట్స్ తెలుసుకుందాం. సో జీవీరావు ఆర్కే సార్ మీటింగ్లో మనకు చాలా అప్డేట్స్ వచ్చాయి. ఆర్కే సార్ చాలా అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీవీరావు సార్ కూడా చాలా అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. మరియు రామంజల్ సార్ కూడా చాలా అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ముగ్గురు సార్ వల్ల అప్డేట్స్ అన్నీ కూడా మనం కవర్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు ఆర్కే సార్ చాలా అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది కొంతమంది యూట్యూబర్స్ వచ్చేసి డేట్స్ కన్ఫర్మ్ చేస్తున్నారు. సో అవన్నీ చెప్పకండి. సో మనకు ఆన్పాస్ అనేది అంతా అయిపోయింది. ఆన్పాస్ అనేది త్వరలో మనకు లాంచింగ్ అవుతుంది. సో నవంబరు, డిసెంబరు, సెప్టెంబర్ ఇట్లా అని చాలామంది చెప్తున్నారు. సో ఆ మాటలు పట్టించుకోకండి. ఇంకోటి, చాలామంది పుట్టగొడుగుల్లాగా చాలా స్కీమ్లు అనేవి బయట వస్తున్నాయి. చాలా మంచిగా చెప్పారు. సో వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకోసం అంటే అవి ఒకరోజు 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఉంటాయి, తర్వాత ఉండవు. సో చాలామంది లాస్ అవుతారు. మీ యొక్క ఫేస్ వాల్యూ పోతుంది. మీరు చాలా నష్టపోతారు. టైము, చాలా వరకు మీ యొక్క ఎనర్జీ, మీ టైము, మీ మనీ ఇవన్నీ కూడా లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో మీరు ఒక మంచి గొప్ప ప్లాట్ఫామ్లో ఉన్నారు. సో దాన్ని కాదని మీరు వేరే వాటి జోలికి వెళ్ళకండి. సో ఫ్రెండ్స్, ఇది చాలా గట్టిగా మంచిగా చెప్పడం జరిగింది. సో వీటి జోలికి వెళ్ళకండి. సో నా సజెషన్ కూడా చాలామందికి ఏంటంటే, చాలా వరకు ఇంకా చాలామంది లీడర్స్ ఇలాంటి పనులు చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో వాటి జోలికి వెళ్ళకండి. ఇంకా మనకు జీవరాజ్ సార్ కూడా చాలా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొంచెం కాస్త ఓపిక్గా పట్టండి. సో 60 days అని మనకు జూలై 2కి మనకు యాష్ ముఫర్ సార్ చెప్పడం జరిగింది. సో మనకు ఇంకా అతి త్వరలో, ఇంకా నెక్స్ట్ మంత్ ఆగస్టులో మనకు 15 తర్వాత మంచి గుడ్ న్యూస్ వింటామని మనకు ఆర్కే సార్ చెప్పడం జరిగింది. సో దయచేసి కాస్త అందరూ కూడా పేషెన్స్గా ఉండండి. బ్యాక్ ఆఫీస్ని చెక్ చేస్తూ ఉండండి. బ్యాక్ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి. లాగిన్ చేస్తూ ఉండండి. సో చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆర్కే సార్ కూడా. సో తర్వాత మనకి జీవీరావు సార్ కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. సో జీవీరావు సార్ అప్డేట్స్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం చాలా జీవీరావు సార్ అప్డేట్స్ వచ్చేసి మనకు చాలా ఫేసెస్ అనేది ఆన్పాస్ కంప్లీట్ చేసుకున్నది. ఎన్నో ఫేసెస్ని కంప్లీట్ చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. సో ఐటీ కంపెనీలో ఇన్కమ్ సంపాదించడం అంటే చాలా గొప్ప విషయము, చాలా టిపికల్, చాలా కష్టమైన విషయము. సో కోడింగ్ నుంచి, టెస్టింగ్ నుంచి మార్కెట్లోకి రావడం అంటే చాలా పెద్ద బిగ్గెస్ట్ టాస్క్ అది. సో మన ఐటీ గురించి తెలుసుకున్నాం. ఐటీ కంపెనీ అంటే ఎలా ఉంటుంది, ఐటీ ఒక ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం ఆన్పాస్ని చూసి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. సో ఐటీ కంపెనీని మనం పెట్టలేము. మనమైతే పెద్ద కంపెనీని పెట్టి మనం ఇన్కమ్ సంపాదించలేం. సో అందులో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం. సో మనీ సంపాదించబోతున్నాం త్వరలో మనము. సో చాలా మనకు జీవరావు సార్ కూడా స్కామ్ల గురించి చెప్పడం జరిగింది. సో చాలా తక్కువ రేటుకు 30,000-40,000లో వెబ్సైట్లు వచ్చేస్తుంటాయి చాలా స్కీమ్కి సంబంధించి. చాలా బయట మనం చూస్తుంటాం, రకరకాలటువంటి స్కీమ్లు వస్తుంటాయి. వాళ్ళకు ఆ కంపెనీస్కి 30,000-40,000 30,000-40,000 కాస్ట్ ఉండేటువంటి వెబ్సైట్లు ఉంటాయి. సో వాళ్ళ మనీ ప్లాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అక్కడ డబ్బులు సంపాదించడం అంత సులువు కాదు. సో చాలామందికి అక్కడ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. సో అయినా కూడా చాలామంది లాస్ అవుతారు. సో 1 మంత్, 2 మంత్స్ ఉంటాయి. సో అంత డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. సో వాళ్ళు జస్ట్ మనకి ఇక్కడ 80,000 మనం టీం చేసి 80,000 కట్టించాం అనుకోండి. సో అందులో 50,000 వరకు కంపెనీకి వెళ్తాయి. ఒక 30,000, 20,000 వస్తాయి. సో ఆ డబ్బులకు ఆశపడి ఆ స్కామ్ల జోలికి వెళ్ళకండి. సో మీరు మోసపోతారు. సో మీ ఫేస్ వాల్యూ పోతుంది. సో రియల్ బిజినెస్ ఒకటి, రియల్గా ఇన్కమ్ సంపాదించాలి అంటే ఖచ్చితంగా కంపెనీకి ఒక ప్రొడక్ట్ అంటూ ఉండాలి, డిమాండ్ అంటూ ఉండాలి, వాల్యుబుల్ ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ ఉండాలి. సో డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉండాలి. అప్పుడైతేనే అది వర్కౌట్ అవుతుంది. సో అలాంటి ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం. సో వాటి జోలికి వెళ్ళకండి అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది మనకు. సో ప్రజలకు మనం వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా ఒక హై క్వాలిటీ ప్రొడక్ట్ అనేది ఉండాలి. సో అలాంటి కంపెనీస్ని మీరు చూస్ చేసుకోండి, కానీ ఇలాంటి ఫేక్ కంపెనీస్ జోలికి వెళ్ళకండి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గురు పౌర్ణమికి సంబంధించి కూడా సార్ మాట్లాడడం జరిగింది. సో చాలా ఎంతోమంది గురువులకి వాళ్ళందరికీ కూడా మనకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది, గురు పౌర్ణిమ కాబట్టి. సో ఒక శ్లోకం కూడా చెప్పడం జరిగింది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, సో మృత్యుమ అమృతంగమయ. సో ఫ్రెండ్స్, మనము దాని యొక్క భావం ఏంటంటే, చీకటి నుంచి వెలుగులోకి, అసత్యం నుంచి సత్యం వైపు, సో మృత్యు నుండి అమృతం వైపు మనం ప్రయాణిస్తాము ఏదో ఒక రోజు. సో ఆ విధంగా మనం ఆన్పాస్లో మనము ఇప్పుడు ఒక మంచి గొప్ప లెవెల్కి వెళ్ళబోతున్నాం. మనం చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళబోతున్నాం. సో అతి త్వరలో ఉంది. సో ఆన్పాస్ గురించి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు వినండి.
సో మనము మన ఆన్ ప్యాసివ్ బిజినెస్ అనేది మనకి రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది యాష్మ ఫరే సార్. సో 2422 వరకు కూడా ఆన్ ప్యాసివ్ ఉంటుంది. సో అంత డెప్త్, అంత బేసిక్గా, అంత పర్ఫెక్ట్గా ఉంది. మన యొక్క బేసిక్ లెవెల్ నుంచి అన్ని లీగాలిటీ కానీ అన్నీ కానీ అంత మన బేస్మెంట్ అనేది అంత గట్టిగా ఉంది, అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్పడం జరిగింది. సో మనం 2400 సంవత్సరం తర్వాత కూడా మనం ఉండబోతున్నామంటే అర్థం చేసుకోండి, అంత స్ట్రాంగ్గా ఉంది, అంత స్ట్రాంగెస్ట్ కంపెనీ ఆన్ ప్యాసివ్. సో మనకు కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో డైలీ లాగిన్ చేయండి, బ్యాక్ ఆఫీస్ని చెక్ చేస్తూ ఉండండి. సో ఈమెయిల్ ఐడి కూడా చెక్ చేస్తూ ఉండండి. ఈమెయిల్లో మీకు రిజెక్ట్ అయితే ఒక మెసేజ్ రావడం జరుగుతుంది మీ ఈమెయిల్ ఐడికి. సో ఎన్డీఏ మళ్ళీ కొత్తగా సైన్ చేసుకోండి, లాగిన్ చేస్తూ ఉండండి, ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోండి. సో ఇంకోటి వచ్చేసి ఈమెయిల్కి 2 స్టెప్స్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా, వెరిఫికేషన్ కూడా చేసుకోండి, ఆన్ చేసుకోండి. సో మీకు ఈమెయిల్లో సెక్యూరిటీ ఆప్షన్లో ఉంటుంది 2 స్టెప్స్ ఫ్యాక్టర్ అనేది. సో దాన్ని ఆన్ చేసుకుంటే మీకు ఏమంటే బెనిఫిట్స్ ఏముంటాయంటే, వేరే వాళ్ళు లాగిన్ చేస్తే మీకు వెరిఫికేషన్ అడుగుతుంది. సో అట్లాగా మీరు కూడా ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ వీడియో గురించి, నెక్స్ట్ ఈ 2 స్టెప్స్ వెరిఫికేషన్ సంబంధించి కూడా నేను వీడియో చేస్తాను. సో ఎవరికైనా తెలిస్తే మీరు చేసుకోండి, దాన్ని 2 స్టెప్స్ వెరిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో రికవరీ మొబైల్ నెంబర్, రికవరీ ఈమెయిల్ నెంబర్ కూడా సెట్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో ఎందుకోసం అంటే మన జీవరాజ్ సార్ మొబైల్కి కూడా చాలాసార్లు వేరే వాళ్ళు హ్యాక్ చేసినట్లుగా ప్రయత్నించారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మొబైల్ నెంబర్, రికవరీ మొబైల్ నెంబర్, రికవరీ జీమెయిల్స్ యాడ్ చేసుకోండి, సెక్యూర్డ్గా ఉంచుకోండి ఈమెయిల్ని. సో ఫ్రెండ్స్, మనకి కొత్త వెబ్సైట్ కూడా రావడం జరిగింది, లింక్ నెంబర్ 58. తర్వాత మనకి దగ్గర 40, లింక్ నెంబర్ 49 నుంచి మనకు కొత్త వెబ్సైట్ రావడం జరిగింది. నియర్లీ ఒక 9 నుంచి 10 వెబ్సైట్లు మనకు రావడం జరిగింది. సో చాలా ఇప్పుడు వచ్చినటువంటి వెబ్సైట్ చాలా ప్రొఫెషనల్ లుక్ ఉంది, మంచిగా ఉంది. సో ట్రస్ట్ అండ్ లాయల్టీ గురించి, డూ ఆర్ డై సిచ్యుయేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. మీ యాష్మ ఫరే సార్ ఏ విధంగా పనిచేసిండు. సో మనకు ఆల్రెడీ ఈ యొక్క అప్డేట్స్ అన్ని చాలా ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. సో అన్పాసివ్ ఈజ్ ఎ వెరీ అన్పాసివ్ అనేది చాలా మనకు ఎంతో కష్టపడి ఇన్కమ్ని ఇస్తుంది. ఎంతో పని చేసి అంతా క్లియర్ అయిపోయింది, వర్క్ అంతా కూడా డన్ అయిపోయింది, మనం చేసాము. అన్పాసివ్ని డీడ్ చేసి ఎంతో డూ ఆర్ డై అనే కమిట్మెంట్తో మనం అన్పాసివ్ని చేసాము. యాష్మ ఫరే సార్ చెప్పడం జరిగింది. సో మనకి ఒక స్టోరీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. సో ఎందుకోసం అంటే రీసెంట్గా మనకి ఇది అప్డేట్ మనకు యాష్మ ఫరే సార్ నుంచి వచ్చింది. సో నేను డూ ఆర్ డై అనే సిచ్యుయేషన్ కమిట్మెంట్తో ఇక్కడ దీన్ని తయారు చేశాను. సో లేకుంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ అవ్వకపోతుండే. సో దానికి ఒక స్టోరీ కూడా చెప్పడం జరిగింది మనకు. సో పులి అంటే అడవిలో పులి అనేది ఒక జింకను వేటాడుతూ ఉంది. సో జింక వెంబడి పరిగెడుతుంది పులి. సో పరిగెడుతూ ఉన్నప్పుడు జింక పులి కంటే ఎక్కువ స్పీడ్గా పరిగెడుతుంది. సో పులి ఆ యొక్క జింకని పట్టుకోలేకపోతుంది. సో తర్వాత పులి ఉండి, సో జింకని దయచేసి ఆగు, నేను చంపను, సో ఆగు అంటే ఆగుతుంది. సో జింక అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది పులి. సో ఎందుకోసం నాకంటే ఇంత స్పీడ్గా పరిగెడుతుంది, నాకంటే నువ్వు ఇంకా స్పీడ్ ఎందుకు పరిగెడుతున్నావు అంటే, సో నాకు వేరే ఆప్షన్ లేదు, నీకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను కాకుంటే వేరే ఆహారం నీకు దొరుకుతుంది, వేరే జింకలు దొరుకుతాయి, వేరే మాంసం నీకు దొరుకుతుంది, కానీ నేను మాత్రం నా లైఫ్ అనేది సింగిల్. సో నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నాకు ఒకటే ఆప్షన్ ఉంది. సో డూ ఆర్ డై. సో అందుకోసమే జింక పులి కంటే స్పీడ్గా వెళ్తుంది. సో ఆ విధంగా మన యొక్క అన్పాసివ్ అనేది కూడా ఆ విధంగా తయారు చేసిండు. డూ ఆర్ డై సిచ్యుయేషన్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి మనకు అన్పాసివ్ని ముందుకు తీసుకొచ్చిండు. అన్పాసివ్ వర్క్ అనేది కంప్లీట్ చేసిండు మన యాష్మ ఫరే సార్. సో 97 దాదాపుకి మనకి 12 ప్రొడక్ట్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ప్లస్ అంతా ఫిజికల్ ప్రొడక్ట్, డిజిటల్ ప్రొడక్ట్స్, డేటా సెంటర్స్, ఈ మొత్తం ఓవరాల్ బిజినెస్లో మనకు ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నాడు మనకు యాష్మ ఫరే సార్. దాన్ని గుర్తించండి అని మనకు జీవరాజ్ సార్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ చాలా వాల్యూ ఉంది, చాలా బయట బిగ్గెస్ట్ వాల్యూని మనకు క్రియేట్ చేసింది అన్పాసివ్ అనేది. చాలా చిన్న అమౌంట్కే మనకు అన్నీ ఇస్తుంది. డేటా సెంటర్ అన్నీ కూడా చాలా వరకు మనకు తక్కువ అమౌంట్లోనే అన్ని బిజినెస్లో మనం భాగస్వామ్యం చేస్తుంది ఒక అన్పాసివ్. ఇంకా 10%, నెక్స్ట్ వచ్చే 10% ఇంకా ఉంది. సో దానికి సంబంధించి చాలా గొప్పగా ఫీల్ అవుతాం. దాని గురించి కూడా మనకు యాష్మ ఫరే సార్ చెప్పిండు. సో June 22 తర్వాత మనకు ఫౌండర్ పొజిషన్ క్లోజ్ అయింది. ఇంకా ఎవరికి ఫౌండర్ పొజిషన్ ఇవ్వలేదు. సో ఎవరు ఒక $500 బిలియన్ ఇచ్చినా కూడా మనకు అన్పాసివ్లో ఫౌండర్ పొజిషన్ లేదు. సో కొన్ని టూల్స్ అనేవి కూడా మనకు ఫన్ కోసం ఉన్నాయి. సో కొన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్లో కూడా మనకు కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, దాని గురించి తెలియదు. సో జస్ట్ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కొన్ని ప్రొడక్ట్స్ అనేవి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము, జస్ట్ ఫర్ ఫన్ కోసం మనకు డిజిటల్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఓబ్లేస్ ద్వారా కూడా మనం ప్రపంచ నలుమూలకు హెల్ప్ చేయబోతున్నాం, అందరికీ సహాయం అందించబోతున్నాం. అక్కడ ఓబ్లేస్కి సంబంధించి ఛార్జెస్ అంటూ ఏమీ ఉండవు.
సో ఫ్రెండ్స్ పే స్ట్రక్చర్ అనేది చాలా బిగ్గెస్ట్ స్ట్రక్చర్. పే ప్లాన్ గురించి చాలా అద్భుతంగా వివరించారు జీవి సార్. సో ఇక్కడ ఏ కంపెనీకి లేదు ఇంత పెద్ద పే స్ట్రక్చర్. ఏ కంపెనీ తీసుకున్నా మీరు బయట మార్కెట్లో ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి తీసుకున్నా ఇంత పెద్ద పే స్ట్రక్చర్ అనేది లేదు. సో ఇంకా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇంకా మన యొక్క ప్రొడక్ట్స్కి ప్రైజెస్ కూడా చాలా తక్కువ అమౌంట్లో ఉన్నాయి. సో మీరు తీసుకుంటే కనుక ఓకనెట్కి చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. మనకు బేసిక్ ప్రైస్ వచ్చేసి $59. సో స్టాండర్డ్ వచ్చేసి $69, ప్రీమియం వచ్చేసి $79 ఇట్లా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్ మనకి చాలా తక్కువ రేట్లో, చాలా రీజనబుల్ రేట్లో మనం తీసుకుంటాం. జూమ్తో పోలిస్తే ఓకనెట్ కూడా చాలా తక్కువ. ఎందుకోసం అంటే 59, 69, 79 అంటే చాలా ఇవి బేసిక్, ప్రీమియం, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్రైజెస్ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్. ఇవన్నీ కూడా జస్ట్ మనకు 6,000 లోపల వచ్చేస్తుంది ఓకనెట్ అనేది. సో ఓ అకాడమీ కూడా చాలా $89కే వచ్చేస్తుంది. ఓ స్టాఫ్ అనేది $59. సో ఈ విధంగా చాలా రీజనబుల్ రేట్లకి మనకి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎందుకోసం అంటే బయట పోల్చుకుంటే బయట చాలా రేట్లు ఉన్నాయి. ఇంకోటి అంత డిస్ట్రప్టివ్ ఫీచర్స్ కూడా అక్కడ లేవు. సో అందుకోసమే మనం ఇక్కడ ఇంత గట్టిగా చెప్పుకుంటున్నాం. ఆన్పాసివ్ ఈజ్ ఎ గ్రేట్ కంపెనీ. ఆన్పాసివ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్. ఆన్పాసివ్ ఈజ్ ఎ వెరీ డిమాండెడ్. సో ఇక్కడ సప్లై అనేది డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. ఎందుకోసం అంటే ఆన్పాసివ్ దగ్గరనే ఉంది ఈ యొక్క సప్లై అనేది. సో బయట ఎక్కడా లేదు. మనం చాలా డిమాండెడ్గా ఉన్నాం, చాలా తక్కువ ప్రైస్తో ఉన్నాం. సో చాలామందికి ఆఫర్ చేయగలుగుతాం మనం. సో మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్కి చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ప్లస్ మనం ఇక్కడ ఇండివిజువల్ ప్రోడక్ట్ కూడా కొనుక్కోవచ్చు. ప్రొడక్ట్స్ అనేవి రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ మనం సింగిల్ ప్రోడక్ట్తో కూడా ఇక్కడ మనం ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఆన్పాసివ్లో ఫౌండర్స్ అనుకోండి, అక్కడ కస్టమర్స్ అనుకోండి, ఎవరైనా సరే సింగిల్ ప్రోడక్ట్ బై చేసినా కానీ మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకు జీవరావు సార్. సో సింగిల్ ప్రోడక్ట్ మనం బై చేసినా కానీ మన కింద కస్టమర్స్ అనుకోండి, మన కింద వచ్చేవాళ్ళు హై ప్రోడక్ట్, పెద్ద మల్టిపుల్ ప్రొడక్ట్స్, ఎక్కువ ప్రైస్ ఉన్న ప్రొడక్ట్స్ కొన్నా కానీ మనకు కమిషన్ రావడం జరుగుతుంది. అదే వేరే బిజినెస్లో తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రోడక్ట్ బై చేసినాం అనుకోండి, సో ఈ ప్రోడక్ట్ మీ కింద వాళ్ళు బై చేస్తేనే ఆ ఇన్కమ్ వస్తుంది. అంతకంటే పెద్ద ప్రోడక్ట్ని మీరు కింద వాళ్ళు మీ డౌన్లైన్లో బై చేస్తే ఆ ఇన్కమ్ మనకు రాదు. సో ఆన్పాస్లో అట్లా కాదు. జస్ట్ మనం ఒక ప్యాకేజ్ తీసుకుంటే మనకంటే ఎక్కువ ప్యాకేజ్ తీసుకున్న కింద కస్టమర్స్ ఉన్నా కానీ అక్కడ నుంచి మనకు కమిషన్ రావడం జరుగుతుంది. సో అద్భుతమైనటువంటి విషయం. మనకు ప్యాకేజ్ ఓ వాలెట్లో వస్తుంది, మనకు ఫౌండర్స్ ఈ వ్యాలెట్లో ఇన్కమ్ అయితే వస్తుంది. సో వచ్చినటువంటి ఇన్కమ్ని మనం ప్యాకేజ్ కట్టుకోవచ్చు. అంటే మనకు ప్రొడక్ట్ సెల్లింగ్లో పెట్టినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది కదా. సో ఆ విధంగా టీమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్యాకేజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈజీగా ఇన్కమ్ని ప్యాకేజ్ని కట్టుకోవచ్చు. సో టీం లేని వాళ్ళకి ఇక్కడ ఆఫర్ చేస్తుంది మన యొక్క ఆన్పాసివ్ కంపెనీ. మనకు మార్కెటింగ్ అంటే కంపెనీ మార్కెటింగ్ చేస్తూ వాళ్ళ లింక్స్ని ప్రమోట్ చేస్తూ ఇన్కమ్ ఇస్తుంది మనకు ప్రొడక్ట్ సెల్లింగ్లో పెట్టినప్పుడు. టీం లేని వాళ్ళకి ఎట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ప్రొడక్ట్ని సేల్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా లింక్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఆ విధంగా మీరు ప్యాకేజ్ అనేది పై చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం జరిగింది. పే స్ట్రక్చర్లో యూని లెవెల్లో నుంచి ఎక్కడ సేల్స్ అయినా కూడా మనకు కమిషన్స్ వస్తాయి. సో ఎందుకోసం అంటే చాలా కంపెనీస్ చూస్తుంటాం మనము, ఒకటే సింగిల్ లైన్లో వెళ్తూ ఉంటే సింగిల్ లైన్లో మనకు బిజినెస్ వస్తూ ఉంటే అక్కడ ఇన్కమ్ ఇవ్వరు. సో యూని లెవెల్లో మొత్తం ఎక్కడ బిజినెస్ జరిగినా, ఎక్కడ సేల్ జరిగినా అన్లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్ వస్తుంది. యూని లెవెల్లో కూడా జరిగినా కూడా మనకి ఇన్కమ్ వస్తుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడ సేల్ వచ్చినా, అన్లిమిటెడ్ డెప్త్లో ఎక్కడ సేల్ వచ్చినా కూడా మనకి ఇన్కమ్ జరుగుతుంది. మీరు ప్యాకేజ్ తీసుకున్న వెంటనే మీకు వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు నో లెఫ్ట్ రైట్ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో బైనరీ కాన్సెప్ట్, ఇట్లాంటి కాన్సెప్ట్లు ఏమీ ఉండవు. ఎక్కడ సేల్ జరిగినా ఇన్కమ్ వస్తుంది. సో మీరు ప్యాకేజ్ బై చేసిన వెంటనే మీకు వెబ్సైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 97 మినిట్స్లోనే, 97 కాదు, సో 19 మినిట్స్లోనే మీకు ఈ యొక్క వెబ్సైట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ తయారైన ఒక 5 మినిట్స్కి మీకు ట్రాఫిక్ ఇవ్వడం జరుగుతుంది. సో టార్గెటెడ్ ట్రాఫిక్ అనేది ఉంటుంది, పర్టికులర్గా ఉంటుంది. ఆ ప్యాకేజ్కి సంబంధించి ఎంత ట్రాఫిక్ ఇవ్వాలో అంత ట్రాఫిక్ ఇస్తుంది. సో ప్యాకేజ్ని బట్టి ట్రాఫిక్ అనేది ఇస్తుంది ఆన్పాసివ్ కంపెనీ. ఎక్కువ ప్యాకేజ్ని బై చేస్తే ఎక్కువ ట్రాఫిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఏది కావాలంటే అది మనం బై చేసుకోవచ్చు. ఆన్పాసివ్ అనేది కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కంపెనీ. ఏ ప్యాకేజ్ అయినా తీసుకోవచ్చు. నో మోర్ కండిషన్స్. కంప్లీట్గా ఖచ్చితంగా ఇదే తీసుకోవాలని ఇక్కడ ఏమీ లేదు. సో మీకు అన్నీ ఇక్కడ లిమిటేషన్స్, ఇక్కడ కండిషన్స్ అంటే ఏమీ ఉండవు. ఏది కావాలంటే మనం తీసుకోవచ్చు. కస్టమర్స్ కూడా ఏది కావాలంటే అది ప్యాకేజ్ బై చేసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ని బై చేసుకోవచ్చు. అన్నీ కొనాలని ఇక్కడ రూల్ లేదు, కండిషన్స్ లేదు. సో ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఫౌండర్స్ అందరూ కూడా గ్రాండ్ ఫాదర్స్ లాంటి వాళ్ళు. ఎందుకోసం అంటే
ఫౌండర్సే టాప్లో ఉంటారు, ఫౌండర్సే పైన లెవెల్లో ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు కదా మన తాత ముత్తాతల్లాగా. సో వాళ్ళ కింద మనం ఎట్లా ఉన్నామో అట్లనే మన యొక్క ఫౌండర్స్ కిందనే అందరూ ఫౌండర్స్ కిందనే గ్రాండ్ ఫాదర్ లాంటి వాళ్ళం. ఎందుకోసం అంటే మనకు కింద వచ్చేటటువంటి మన కిందనే ఈ ఫౌండర్స్ కిందనే అందరూ రావడం జరుగుతుంది. ఫౌండర్స్ కిందనే కస్టమర్స్ రావడం జరుగుతుంది, రీసెల్లర్స్ రావడం జరుగుతుంది, డిస్ట్రిబ్యూటర్స్ రావడం జరుగుతుంది. సో చాలా వందల మంది, వేల కోట్ల మంది, వందల కోట్ల మంది కస్టమర్స్ మనకి కింద రాబోతుంది. అందుకోసమే మనం గ్రాండ్ ఫాదర్స్ అని చెప్పుకుంటున్నాం ఫౌండర్స్ని. సో ఇక్కడ ఈ నో మోర్ లెఫ్ట్ రైట్ కండిషన్స్ ఏమీ ఉండవు. సో మనకు ట్రిపుల్ ఎంట్రీ ఉంటుంది. ట్రిపుల్ ఎంట్రీ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు జీవీరావు సార్. సో ట్రిపుల్ ఎంట్రీస్ అనేవి మనకు ఎవ్రీ 125కి ట్రిపుల్ ఎంట్రీ అంటే 3 రీబర్త్ ఐడీలు వస్తాయి మనకు ఎవ్రీ 125కి. సో అట్లాగా మనకు అన్లిమిటెడ్ డెప్త్ నుంచి, అంటే ఇప్పుడు మనకు 125 టీమ్ అయిందనుకోండి, సో ఆ ట్రిపుల్ ఎంట్రీస్ అనేవి ఆ కింద ఉంటాయి అనమాట, మనకు పైన ఉండవు, మన ఐడి దగ్గర ఉండవు. సో ట్రిపుల్ ఎంట్రీస్ అయినప్పుడల్లా మీకు అన్లిమిటెడ్ ఒక 125 టీమ్ అయిన తర్వాత ఆ 125 తర్వాత మీకు ఆ ట్రిపుల్ ఎంట్రీస్ అనేవి జనరేట్ అవుతాయి, ఐడీస్ అనేవి. సో అక్కడ నుంచి మళ్ళీ 125 అయితే మళ్ళీ అక్కడ ట్రిపుల్ ఎంట్రీస్ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్, అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, మీకు ఎక్కడ సేల్ వచ్చినా, ఏ కింద మీకు సేల్ వచ్చినా కానీ మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్, అద్భుతమైనటువంటి పే స్ట్రక్చర్లో మనం ఉన్నాము. సో అందుకోసమే వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ అని మనం క్లియర్గా చెప్పుకుంటున్నాము. ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత మంచి ఇన్కమ్, ఇంత అన్లిమిటెడ్ డెప్త్ నుంచి ఇన్కమ్ తీసుకొచ్చి ఇవ్వడం అంటే అది ఎవరికి సాధ్యం కాదు, ఈ పే స్ట్రక్చర్కి మాత్రమే సాధ్యం. అందుకే బిగ్గెస్ట్ పే స్ట్రక్చర్ అని మనం చెప్పుకుంటున్నాము. సో ఇంత మంచి అవకాశం ఎవరికి లేదు, అందుకే వీఆర్ ద లక్కీ ఫౌండర్స్. సో నో యాసర్ అనేది కాంప్రమైజ్ ఏదే ఉండదు, ప్రతి విషయంలో కూడా అందరికీ బెస్ట్గానే ఇస్తాడు. సో మనకు దుబాయ్ అనుకోండి, ఆఫీసెస్ అనుకోండి, ఫర్నిచర్ అనుకోండి, ఇంకా చాలా చాలా ప్రొడక్ట్ విషయంలో అనుకోండి, ఎక్కడ తగ్గేదే ఉండదు మనము. సో సాఫ్ట్వేర్ సొల్యూషన్లో ఉన్నాము. సో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, మన ప్రోడక్ట్కి సప్లై అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ మనం మాత్రమే సప్లై చేస్తాం. ఫిజికల్ ప్రొడక్ట్స్ గురించి కూడా చాలా చెప్పడం జరిగింది మనకు జీవీరావు సార్. సో ఫిజికల్ ప్రొడక్ట్స్ ఎంతమంది వాడతారు అని క్వశ్చన్ చేయడం జరిగింది రీసెంట్గా మనకి వెబినార్లో యాస్సార్ని. సో అక్కడ మనకి 800 కోట్ల మంది ఫిజికల్ ప్రొడక్ట్స్ని వాడతారు. ప్రతి ఒక్కరు, అందరికీ ఉపయోగపడుతుంది ఈ ఫిజికల్ ప్రోడక్ట్ అనేది. ప్రతి ఒక్కరు 800 కోట్ల మంది అందరూ మనకు ఈ ఫిజికల్ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు వరల్డ్ వైడ్గా. సో మన వరల్డ్ వైడ్ బిజినెస్ నుంచి మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే అర్థం చేసుకోండి, ఫిజికల్ ప్రోడక్ట్ నుంచి కూడా మనకు ఫౌండర్స్కి ఇన్కమ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మన యొక్క ఫిజికల్ ప్రోడక్ట్ అనేది $1 ట్రిలియన్ ఇండస్ట్రీ. సో మనం $1 ట్రిలియన్ ఇండస్ట్రీ అంటే అర్థం చేసుకోండి ఎంత అదృష్టవంతులో, ఎంత మనం నిజంగా పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఇలాంటి కంపెనీలో మనం ఫౌండర్గా జాయిన్ అవుతాం. సో ఫ్రెండ్స్, సో మనకు ఫిజికల్ ప్రొడక్ట్స్ పేటెంట్ రైట్స్ తీసుకుంటుంది. మన ఫిజికల్ ప్రొడక్ట్ అనేది మనకు పేటెంట్ రైట్స్ అంటే మనకు మళ్ళీ మన అలాగా కాపీ చేసి ఎవరు తీసుకోరు. సో మనం ఆల్రెడీ పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్ ఇవన్నీ తీసుకుంటున్నాం. సో అందుకోసం లేట్ అవుతుంది. యాక్చువల్గా ఫిజికల్ ప్రొడక్ట్ కూడా లాంచ్ అయ్యేది ఉండే మనకి. సో ఈ పేటెంట్ రైట్స్ కోసం మనకు టైం పడుతుంది. సో చాలా ఫ్యాక్టరీస్, చాలా మ్యాసివ్ ప్రొడక్షన్ ఇవ్వబోతున్నాయి. సో వీఆర్ మూవింగ్ నెక్స్ట్ లెవెల్. సో మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం. సో వరల్డ్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్, వండర్ఫుల్ ఫిజికల్ ప్రొడక్ట్స్, వండర్ఫుల్ డిజిటల్ ప్రొడక్ట్స్ మన ఆన్పాస్లో ఉంది, తయారయ్యి ఉంది రెడీగా. సో ఫ్రెండ్స్, ఇంకా మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు రావడం జరుగుతుంది. సో సునీల్ అనే యూట్యూబర్ని కూడా చాలా మన యొక్క ఆన్పాస్ కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆన్పాస్ అతనికి లీగల్ యాక్షన్స్ తీసుకుంటుంది. ఎందుకోసం అంటే అతను నెగిటివ్గా యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాడు. సో అతని మీద కంప్లీట్గా ఆన్పాస్ అనేది యాక్షన్ తీసుకుంటుంది. సో పోలీస్ కంప్లైంట్ కూడా అయింది అతని మీద. సో మనము యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా మాట్లాడడం జరిగింది జీవరావు సార్. ప్రతి ఒక్కరు థంబ్నెయిల్స్ అనుకోండి, కంటెంట్ అనుకోండి, అవన్నీ కూడా అఫీషియల్గా కంప్లీట్గా మనకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో థంబ్నెయిల్స్ అనుకోండి, అన్నీ కూడా రెస్పాన్సిబుల్గా మంచిగా ప్రజెంట్ చేయమని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మనకు రామాంజల్ సార్ కూడా మాట్లాడడం జరిగింది చివరిలో. సో సార్ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. సో మన యొక్క బిజినెస్, మన ఆన్పాస్ స్టార్ట్ అయితే మనం ప్రైమరీ బిజినెస్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేసుకుంటారు. ఎందుకోసం అంటే చాలామంది జాబులు లేక చాలామంది ఉన్నారు. సో మంచి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది ఈ యొక్క ఆన్పాస్లో. సో రామాంజల్ సార్ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. సో పేషెన్స్గా ఉండండి. యాష్మఫర్ సార్ గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ప్రొడక్ట్స్ని గురించి తెలుసుకోండి, పేషెన్స్గా ఉండండి, కంపెనీ గురించి స్టడీ చేయండి. ఇంకా తెలియకపోతే యూట్యూబ్ ఛానల్స్ చూడండి, ప్రొడక్ట్ గురించి తెలుసుకోండి. సో నమ్మకం గురించి తెలుసుకోండి, నమ్మండి. డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ నుంచి మనం ఇంత స్థాయికి ఎదిగాము. సో మనం నెక్స్ట్ ఫ్యూచర్లో అచీవ్మెంట్ ఈవెంట్ ఉండబోతుంది మనకి.
మనకి అంత రెడీ అయింది. సో కస్టమర్స్, రీసెల్లర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇలా ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వబోతున్నాం. ఆన్పాస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ని కల్పించబోతుంది. అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనుకోండి, ఇటు ప్రోడక్ట్ లాంచ్ అయినాక రీసెల్లర్స్, డిస్ట్రిబ్యూటర్స్గా వస్తే వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ సంపాదన తీసుకోవచ్చు. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది $97కే ఇంత బిజినెస్ని మనకి అన్పాసివ్ ఇస్తుంది. వరల్డ్ వైడ్గా ఈ విలువను గుర్తించండి. సో ఫౌండర్స్ అందరూ కూడా లక్కీ ఫౌండర్స్ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. సో ఎంతోమందికి ఈ యొక్క అవకాశం కల్పించబోతుంది, ఎంతో మేలు చేయబోతుంది ఈ యొక్క ఆన్పాస్ అని క్లియర్గా మనకు రామేంద్ర సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇవైతే అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.